సో ఇదొచ్చేసి మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే జాబ్ అనమాట. డేటా ఎంట్రీ వర్క్. ఈ యొక్క వర్క్కి సంబంధించిన సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ మొబైల్, ల్యాప్టాప్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు. 28,500 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్టెడ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. కంపెనీ వచ్చేసి సిండిగో అనమాట. ఈ యొక్క సిండిగో కంపెనీ వాళ్ళు జూనియర్ డేటా అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి సిండిగో అనమాట. మనకి డిఫరెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ మీషో, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే అమెజాన్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్స్తో వీళ్ళు అనేది కొలాబరేట్ అయ్యి ఉంటారనమాట. సో ఆ ప్లాట్ఫామ్స్లో అప్డేట్ చేసే ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, వాటికి సంబంధించిన ఎంట్రీస్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ అన్నీ కూడా ఈ కంపెనీతో వర్క్ చేస్తున్నాయి అనమాట. ఈ కంపెనీలో వర్క్ చేసే క్లయింట్స్ అండ్ అలాగే ఈ కంపెనీలో వర్క్ చేసే పీపుల్స్ అనేవాళ్ళు అందులో కూడా వర్క్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ జూనియర్ డేటా ఎనలిస్ట్కి సంబంధించి సో వీళ్ళు వచ్చేసి జూనియర్ డేటా ఎనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో డేటా అనలిస్ట్ అంటే మనకి డిఫరెంట్ మల్టీ టాస్క్ అనేది ఉంటుందన్నమాట. సో రిక్వైర్మెంట్స్ సో ఈ యొక్క నోటిఫికేషన్కి రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఈ సిండిగో కంపెనీ చూసుకోవచ్చు. ఈ కామర్స్కి సంబంధించి ఎస్లరేటింగ్ చేయడం అండ్ అలాగే యాక్యురేట్గా డేటాని కంపైల్ చేయడం, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ చేస్తుంటుందన్నమాట. అండ్ అలాగే డిఫరెంట్ ఆన్లైన్ సర్వీసెస్తో వీళ్ళనేది కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేస్తుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబౌట్ ది రోల్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి హైలీ డీటెయిల్ ఓరియంటెడ్గా ఉన్న డేటా అనలిస్ట్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ టూల్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క టూల్స్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యాక్సెస్ అండ్ ఎనలైజ్ ఈ కామర్స్ ఎండ్ పాయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ డాక్యుమెంటేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెటప్ కస్టమర్ టెంటెన్స్ అండ్ అలాగే కన్ఫిగరేన్ మీ ఎండ్ పాయింట్ యూజింగ్ కస్టమర్ అకౌంట్ రెసిడెన్షియల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాపింగ్ కస్టమర్ ప్రోడక్ట్ కంటెంట్, ఈ యొక్క కంటెంట్కి సంబంధించి మాపింగ్ చేయడం. సో ఇటువంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ కేటగిరీస్ బిట్వీన్ కస్టమర్ డేటా మోడల్స్ అండ్ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి డేటా యాక్యురసీని చెక్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా యాక్యురసీ అండ్ అలాగే వ్యాలిడేషన్ చెక్ చేయడం, ప్రోడక్ట్కి సంబంధించి సో మాపింగ్ చేయడం, ఇలాంటివన్నీ మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వ్యాలిడేషన్ ఇష్యూస్, కొలాబరేషన్ విత్ కస్టమర్స్, ఇంటర్నల్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మానిటర్ ఐటమ్ అండ్ ఛానల్ ఫీడ్బ్యాక్ ఎన్షూరింగ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ ఇంటూ ద సిండిగో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ప్రొవైడ్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కస్టమర్ సపోర్ట్ త్రూ ఏ టికింగ్ సిస్టమ్ అండ్ ఈమెయిల్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో సాఫ్ట్వేర్ టూల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని యూజ్ చేసుకుని మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ అండ్ అలాగే డేటా మ్యాపింగ్ చేయడంలో అండ్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఎంట్రీ వర్క్ చేయడం, సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సిస్టమ్ మేనేజ్మెంట్ మీద అలాగే డేటా ఎంట్రీ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. స్ట్రాంగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్మేషన్ మీద, మాపింగ్ స్టాండర్డ్స్ మీద మీకు ప్రొఫిషియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విత్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ అండ్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆర్కిటెక్చర్, డేటా ఫ్లోస్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అండ్ అలాగే టెక్నికల్ ఇష్యూస్ని ఎఫెక్టివ్లీ
టెక్నికల్ ఇష్యూని ట్రబుల్ షూట్ చేసే ఎబిలిటీ కూడా మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ వైల్ కొలాబరేటింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అనమాట. మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఎబిలిటీ కూడా మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, బిజినెస్ అనలిస్ట్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. సో మీరు ఇంటర్ బేస్ ఉన్నా పర్లేదనమాట. డిగ్రీనే కాదు, ఇంటర్ బేస్ ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ అలాగే కంప్యూటర్, సో మీకు డేటా ఎంట్రీ వర్క్ మీద మాకు నాలెడ్జ్ ఉంది అన్న వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ వాళ్ళే కాదు, ఇంటర్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ రిలివెంట్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే కోర్స్ వర్క్ ఇన్ డేటా అనలిస్ట్, ఏపీఐ మేనేజ్మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అనమాట. సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ మీద అండ్ అలాగే డేటా అనలిస్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్వివాలెంట్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఈ కామర్స్ ఇంటిగ్రేషన్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్ మేనేజ్మెంట్ మే ఆల్సో బి కన్సిడర్స్ అనమాట. లొకేషన్ వచ్చేసి రిమోట్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. జాబ్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్స్ అయితే 3 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఏ షిఫ్ట్లో మీకు సో ఏ షిఫ్ట్లో అయితే మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోగలరో సో ఆ షిఫ్ట్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి L1 రిమోట్, L2 SP1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ సో నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, లొకేషన్ అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ సో పీడిఎఫ్ లేకపోతే డాక్స్ ఫార్మేట్లో మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫ్రెషర్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్. సో ఫ్రెషర్ అయితే 0 పెట్టండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ. సో మీరు ఇంతకుముందు జాబ్ చేస్తున్నట్టయితే మీకు కరెంట్ సిటీసీ ఎంతో మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ. మీరు ఎంత మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. 3 to 4 lakhs per annum, లేకపోతే మీరు చూడండి మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అంత మీరు ఎంటర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. మీరు నోటీస్ పీరియడ్ ఏంటని ఇక్కడ ఇమ్మీడియట్ జాయినర్స్ అని ప్రతి ఒక్కరు ఇక్కడ అప్లై మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే, ఈజ్ ఇట్ నెగిటబుల్, ఇఫ్ యూ నెగిటబుల్ ఫర్. సో మీరు లాస్ట్ వర్కింగ్ డే మీరు చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాట్ అవైలబుల్ పెట్టండి. వాట్ ఈజ్ యువర్ హయ్యర్ క్వాలిఫికేషన్. మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్ అనమాట. సో మీ యొక్క కరెంట్ లొకేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. త్రూ మెయిల్స్ అండ్ అలాగే ఫోన్ నెంబర్స్ మీరు ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో త్రూ మెయిల్స్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ అలాగే స్కిల్స్ని బట్టి మీకు జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 28,000 వరకు మీకు శాలరీ అనేది మంత్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంటర్ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డేటా ఎంట్రీ వర్క్ వస్తుంది మాకు, సిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోండి. అంటే ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.